ఈరోజు ఒక చాలా చాలా శక్తివంతమైన విషయం గురించి మాట్లాడుకుందాం. ఇది రేపటి గురించి కాదు, ఈ క్షణం గురించి. మనందరి జీవితాల్ని పూర్తిగా మార్చేయగల ఒకే ఒక్క విషయం. ఈ మాట మనందరికీ బాగా తెలిసిన మాటే కదా. అబ్బా, రేపటినుంచి మొదలు పెడతాంలే. కాని ఆ రేపు కోసం ఎదురు చూస్తూ ఇప్పటికీ ఎన్ని రేపులు గడిచిపోయాయో ఎప్పుడైనా ఆలోచించారా? మనం ఏదైనా పనిని వాయిదా వేయాలంటే అబ్బో బోలెడు కారణాలు వెతుక్కుంటాం కదా. అస్సలు టైమే లేదు, భలే అలసిపోయాను, మూడస్సలు బాలేదు, ఇక అందరికీ ఫేవరెట్ సోమవారం నుంచి పక్కా. ఇవన్నీ ఏంటి? మనకు మనం చెప్పుకునే చిన్న చిన్న అబద్ధాలు అంతే. సరే, మరి ఈ సాకుల వెనకున్న అసలు నిజమేంటో చూద్దామా? మనం అలసిపోయాను అంటాం, కానీ నిజంగా మనం అలసిపోలేదు. మన దృష్టి చెదిరిపోయింది, డిస్ట్రాక్ట్ అయ్యాం. అనవసరమైన విషయాల మీద మన శక్తి అంతా వేస్ట్ అయిపోతోంది. ఇక నాకు టైం లేదు అంటామా? అది అన్నిటికన్నా పెద్ద అబద్ధం. నిజమేంటంటే ఆ పనికి మనం ప్రాధాన్యత ఇవ్వట్లేదంతే. సో, అసలు సమస్య అలసట కాదు, టైం లేకపోవడం కాదు. ప్రాబ్లమంతా మన ఫోకస్లో, మన ప్రయారిటీస్లోనే ఉంది. సరే, ఒక్క సాయంత్రం వేస్ట్ చేస్తే ఒక్కసారే కదా, ఏమవుతుందిలే అనిపిస్తుంది. అవును, ఒక్క చిన్న తప్పు అంత ప్రమాదకరంగా ఏమీ అనిపించదు. అసలు పోస్ట్పోన్ చేయడంలో ఉన్న మాయాజాలం అదే. అది మనకు తెలియకుండానే మనల్ని నెమ్మదిగా బలహీనపరిచేస్తుంది. కాని అదే పనిని, అదే పొరపాటుని 365 రోజులు రిపీట్ చేస్తే ఆలోచించండి. ప్రతిరోజూ చేసే ఆ చిన్న చిన్న తప్పులే కలిసి ఒక పెద్ద అలవాటుగా మారితే ఏమవుతుంది? అదే మన భవిష్యత్తుగా మారిపోతుంది. సింపుల్. ఈరోజు మనం తీసుకునే చిన్న చిన్న నిర్ణయాలు, మనం వేసే చిన్న చిన్న వాయిదాలే రేపటి మన జీవితాన్ని డిసైడ్ చేస్తాయి. ఇక్కడొక చేదు నిజముంది, మనం తెలుసుకోవాలి. మనమిలా టైం వేస్ట్ చేస్తున్న ప్రతి క్షణం మన వయస్సు వాళ్లే ఇంకెవరో ఎక్కడో ఒకచోట కూర్చుని కష్టపడి చదువుతున్నారు, ఒక కొత్త స్కిల్ నేర్చుకుంటున్నారు, వాళ్లని వాళ్లు ఇంప్రూవ్ చేసుకుంటూ ఇంకా స్ట్రాంగ్గా తయారవుతూ మనకంటే చాలా ముందుకు వెళ్ళిపోతున్నారు. గుర్తుంచుకోండి, ప్రపంచం మనకోసం ఆగదు. చాలామంది ఏమనుకుంటారంటే మోటివేషన్ కోసం వెయిట్ చేస్తుంటారు. కానీ మోటివేషన్ ఒక పెద్ద అల లాంటిది. ఉత్సాహంగా స్టార్ట్ అవుతుంది, కానీ ఎమోషన్స్ తగ్గగానే ఫుస్ మాయమైపోతుంది. కానీ డిసిప్లిన్, క్రమశిక్షణ అలా కాదు. దానికి ఎమోషన్స్తో సంబంధమే లేదు. పని చెయ్యాలంటే చెయ్యడమే, అదే అసలైన పవర్. సింపుల్గా చెప్పాలంటే మోటివేషన్ పరుగు స్టార్ట్ చేయిస్తే డిసిప్లిన్ ఆ పరుగుని గెలిపిస్తుంది, అంతే. చూడండి, క్రమశిక్షణ అంటే మనల్ని మనం శిక్షించుకోవడం అస్సలు కాదు. అది మనకు మనం ఇచ్చుకునే గౌరవం, సెల్ఫ్ రెస్పెక్ట్, మన లక్ష్యాల మీద, మన భవిష్యత్తు మీద మనకున్న గౌరవమన్నమాట. మరి ఈ క్రమశిక్షణతో కూడిన ఫోకస్ ఉంది చూశారు, అది అద్భుతాలు చేస్తుంది. నమ్మండి, జస్ట్ 30 రోజులు, ఒకే ఒక నెల ఏకాగ్రతతో పనిచేస్తే మనమీద మనకే కాన్ఫిడెన్స్ మారిపోతుంది. అదే పనిని 365 రోజులు కంటిన్యూ చేస్తే మన లైఫే టోటల్గా మారిపోతుంది. సరే, ఇక మాటలు చాలు, యాక్షన్లోకి దిగుదాం. కేవలం 1 సంవత్సరం ఈ ప్లాన్ని ఫాలో అయితే చాలు. 1. రోజు ఓ 30 నిమిషాలు ముందు లేవండి. 2. రోజుకి కనీసం 2-3 గంటలు ఫుల్ ఫోకస్తో చదవండి. 3. ఆ టైంలో ఫోన్ని స్విచ్ ఆఫ్ చేసి పక్కన పడేయండి. 4. మీ టైంని తినేసే యాప్స్లోంచి ఏదో ఒకదాన్ని ఈ రోజే డిలీట్ చేయండి. 5. రోజు మీ ప్రోగ్రెస్ని ఎక్కడైనా నోట్ చేసుకోండి. ఇక 6. ఇది అన్నిటికంటే ఇంపార్టెంట్, కంప్లైంట్స్ చేయడం ఆపేయండి. అంతే. అయితే ఈ మార్పు అంత ఈజీ ఏమీ కాదు. కష్టంగా ఉంటుంది, నొప్పి కూడా ఉంటుంది. కానీ ఒక్క విషయం బలంగా గుర్తుపెట్టుకోండి, క్రమశిక్షణ వల్ల వచ్చే నొప్పి కొన్ని నెలలు మాత్రమే ఉంటుంది. కానీ వాయిదా వేయడం వల్ల తర్వాత వచ్చే పశ్చాత్తాపం అనే నొప్పుంది చూశారు, అది జీవితాంతం ఉంటుంది. ఇప్పుడు ఏ నొప్పి కావాలో తేల్చుకోవాలి. ప్రపంచం ఆగకుండా ముందుకు వెళ్ళిపోతోంది, ఒక నదిలా ప్రవహిస్తోంది. కొంతమంది ఆ ప్రవాహంలో కొట్టుకుపోతుంటే మరికొంతమంది దాన్ని ఎదురీది వాళ్ల డెస్టినేషన్కి చేరుకుంటున్నారు. మనం ఏ వైపు ఉండాలి? టైం వేస్ట్ చేసేవాళ్ల వైపా, లేక గ్రో అయ్యేవాళ్ల వైపా? ఈ ఒక్క డెసిషనే మన ఫ్యూచర్ని డిసైడ్ చేస్తోంది. ఇక ఆలోచించడానికి టైం లేదు. సరైన టైం కోసం వెయిట్ చెయ్యొద్దు. ఆ సరైన సమయమనేది ఎప్పటికీ రాదు. అందుకే ఈరోజే మొదలుపెట్టండి. ఇప్పుడే